ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శంకర్ వెన్నెలని చాలా కోపంగా గుడి దగ్గర తీసుకొని వచ్చి అక్కడున్న అమ్మవారి దగ్గర వెళ్ళి అక్కడున్న తాళిబుట్టును తీసుకొని వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వీడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పసుపు కొమ్మును తీసుకొని వచ్చి అక్కడున్న వెన్నెల ముందు పెడుతూ ఉంటాడు. అది చూసి అక్కడున్న వెన్నెల అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలను పట్టించుకోకుండా అక్కడున్న శంకర్ మాత్రం వెన్నెల మెడలో తాళి కట్టేస్తూ ఉంటాడు. అది చూసి అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వెన్నెల కూడా చాలా కంగారు పడిపోతూ అక్కడి నుండి విడిపించుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న శంకర్ మాత్రం తనని విడిపించుకోనివ్వకుండా తన మెడలో 3 ముళ్ళు వేసిస్తూ ఉంటాడు. అది చూసి అక్కడున్న వెన్నెల ఒక్కసారిగా షాక్ అయిపోయి శంకర్ వైపుకు అలా చూస్తూ ఉండిపోతుంది. ఏం చేశావు నువ్వు, ఎందుకు ఇలా చేస్తున్నావు నా జీవితంతో అని చెప్పేసి వెన్నెల అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న శంకర్ మాత్రం ఏం చేసినా సరే అది నా కోసమే చేశాను, అది నా మంచి కోసమే చేసుకున్నాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల ఆ మాటలను అర్థం కాక ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా కంగారు పడిపోతూ శంకర్ వైపుకు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న శంకర్ మాత్రం వెన్నెల అనేది